తెలంగాణలో పార్టీ ఫిరాయించిన కేసు ముగింపు దశకు చేరిందా అంటే అవుననే సమాధానం బలంగా వినబడతా ఉంది. తుది దశకు సంబంధించి అంటే పూర్తిగా విచారణ సంబంధించి కూడా ముగించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి కూడా నిన్న మొన్న అయితే విచారణ అయితే జరిగింది. వాళ్ళకి లిఖితపూర్వకంగా మీరు ఏ పార్టీలో ఉన్నారు అన్నట్టుగా ఇటు స్పీకర్ కూడా వాళ్ళని కోరినట్టు కూడా కనబడతా ఉంది. దానికి సమాధానము ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 9 మంది పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గూడెం మైపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నా అన్నట్టుగా తను చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మిగతా 9 మంది పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని ఇటు బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు 3 వారాల సమయం ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 2 వారాల సమయం కూడా పూర్తయిపోయింది. ఉంది ఒకే ఒక వారం. ఈ వారంలో మరి ఎటువంటి తీర్పు రాబోతా ఉంది. దాదాపుగా ఏదైతే పార్టీ ఫిరాయించిన సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఒక స్టేషన్ కనుపు సంబంధించిన ఎమ్మెల్యే, మరి ఇటు ఖైరతాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేంద్రను, కడియం శ్రీహరి వీళ్ళిద్దరి యొక్క తీర్పు ఇంకా రావాల్సి అయితే ఉంది. అయితే దాదాపుగా వీళ్ళిద్దరి తీర్పులో కూడా ఇప్పటికే వివరణ అయితే కోరినట్టు కూడా కనబడతా ఉంది. ఇటు ఎవరైతే పిటిషన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన లీగల్ సెల్ తోని కూడా అక్కడ బలంగానే మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయాన్ని మనం మాట్లాడినట్లయితే దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ ఎల్పీ నేత కూడా ఏలినేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇటు దానం నాగేందర్ సంబంధించిన పార్టీ ఫిరాయింపు కేసులో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అయితే జరిగింది. తాను కూడా పిటిషన్ దారుడు అయితే ఉన్నారు. ఇక్కడ ఏలినేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఏదైతే పార్టీ మారిన వాళ్ళందరి పిటిషన్ కి వేయకుండా ఓన్లీ దానం నాగేందర్ మాత్రం దాంట్లోనే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అంటే దానం నాగేందర్ కి ఖచ్చితంగా పార్టీ మారనే బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నట్టుగా ఇటు బీజేపీ అయితే చెప్తా ఉంది. అండ్ మిగతా వారు కూడా అంటే పార్టీ మారినప్పటికి కూడా ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా వాళ్ళు పార్టీ మారుతున్నాం కానీ వాళ్ళ పార్టీ మారామని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కూడా ఒప్పందం చేసుకున్నట్టు కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఏఐసిసి నుండి కావచ్చు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అభినందనలు కావచ్చు, లేకుంటే అపాయింట్మెంట్ లెటర్స్ కావచ్చు ఏమీ రానందువలన వాళ్ళు పార్టీ మారలేదు అన్నట్టుగా ఇటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 8 మంది కూడా క్లీన్ షీట్ ఇచ్చింది. అయితే ఇంకా ఇద్దరికి క్లీన్ షీట్ అయితే ఇటు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరికి కొంత పొంచి ఉన్న ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడియం శ్రీహరి కూడా పార్టీ మారలేదు అనే విధంగానే తను ముందు నుండి చెప్తా ఉన్నారు. తను ఏదైతే ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఏఐ ఫోటోలను కూడా స్పీకర్ కి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. అవి ఏఐ ద్వారా చిత్రీకరించిన ఫోటోలు అవి నేను పార్టీ మారలేదు అన్నట్టు కూడా ఇటు కడియం శ్రీహరి ముందు నుండి చెప్తా ఉన్నారు. తను లిఖితపూర్వకంగా కూడా తను పార్టీ మారలేదని కూడా గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. నేను పార్టీ మారలేదు, ఏదైతే ఒక ఎమ్మెల్యేకి ఏదైతే వాళ్ళకి ఎల్పీకి వెళ్లాల్సిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీకి అందిస్తా ఉన్నాను. అంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు కదా, కొన్ని విభేదాల వల్ల నేను పార్టీకి దూరంగా ఉన్నాను, అంతేగాని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నట్టుగా ఇటు కడియం శ్రీహరి అయితే లిఖితపూర్వకంగా స్పీకర్ కి వివరణ ఇవ్వడం అయితే జరిగింది. కానీ దానం నాగేందర్ మాత్రము విచారణకు రావాలి అన్న సమయంలో కూడా కొన్నిసార్లు వాళ్ళ లీగల్ సెల్ సంబంధించిన వాళ్ళనే పంపి విచారణకి హాజరైన పరిస్థితి కనబడతా ఉంది. తను రాని నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో తనని పలుమార్లు మీడియా మిత్రులు కూడా ప్రశ్నించినప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీకు ఒకవేళ ఉప ఎన్నిక ఆలోచన ఉందా, మీరు పోటీ చేస్తారా అనే ప్రశ్నలు వేసినప్పుడు నేను దేనికి భయపడను, ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల్లో మళ్ళీ నేనే గెలుస్తాను ఖచ్చితంగా అన్నట్టుగా తను ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దానం నాగేందర్ ఒకవేళ సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఉండదు కాబట్టి, అలాంటి అవకాశం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానం నాగేందర్ స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న విచారణ కూడా దానం నాగేందర్ సంబంధించిన విచారణ కూడా అయిపోయినట్టు కూడా కనబడతా ఉంది. అటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఇటు ఏలినేటి మహేశ్వర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా బలంగా వినిపించినట్టు కూడా కనబడతా ఉంది. వీళ్ళు వాదనలు విన్న తర్వాత స్పీకర్ తన యొక్క నిర్ణయానికి అంటే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని నిర్ణయం కూడా రిజర్వ్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఈ వారం సమయంలో ఏ క్షణమైన ఇటు కడియం శ్రీహరి కావచ్చు, ఇటు దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఒక రిజల్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వీళ్ళిద్దరి రిజల్ట్ తర్వాత తెలంగాణలో పెను మార్పు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి రాజకీయ పరంగా మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే పార్టీ మారిన అంశము గత
రెండు మూడు నెలల నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతా ఉంది లీగల్ సెల్ తోని వాళ్ళ యొక్క లీగల్ టీమ్ తోని ఇటు హైకోర్టు కావచ్చు అటు సుప్రీంకోర్టు కావచ్చు వాదనలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఉప ఎన్నిక రావాల్సిందే, ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనే ఒక కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఉంది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గకుండా వాళ్ళ యొక్క వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ వారం రోజుల్లో అయితే తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. దాదాపుగా కడియం శ్రీహరి సేఫ్ జోన్లకు వెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దానం నాగేంద్రే కొంత డేంజర్ జోన్ లో ఉన్నారన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ముందు నుండి కూడా ఇటు కడియం శ్రీహరి కూడా వాళ్ళ యొక్క కూతురికి సంబంధించిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీఫామ్ మీద అంటే వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలుగా ఏవైతే సిగ్నేచర్ పెడతారో ఆ సిగ్నేచర్ పెట్టే సందర్భంలో కూడా కడియం శ్రీహరి ఉన్నాడు అనే వాదనలు వాళ్ళు వినిపించినప్పటికీ కూడా ఏ పార్టీ అయినా ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అంటే వాళ్ళ యొక్క కుటుంబం కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చారు. పార్టీ పరంగా కాకపోయినా కానీ వాళ్ళ బంధుత్వం పరంగా మద్దతు ఇచ్చామన్నట్టుగా ఇటు లీగల్ సెల్ అయితే చెప్తా ఉంది. అన్ని వాదనలు విన్న తర్వాత కొంత వారం తర్వాత అంటే ఈ వాదనలు అయితే నిన్నటి వరకు అయితే ముగిసిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక విచారణ అనేది ఉండదు, ఇక విచారణ మొత్తం ముగిసిపోయినట్టు కూడా కనబడతా ఉంది. మరోసారి కూడా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎలాంటి తీర్పు వస్తుంది అన్నట్టుగా యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేస్తా ఉంది. ఒక దానం నాగేంద్ర అయితే ఉప ఎన్నిక ఖరారు అన్నట్టుగా అక్కడ రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది కూడా.